Hi Madhu ma'am. Good. First of all, congratulations. Thank you so much. ఆ సక్సెస్తో మళ్ళీ అట్లాగే ఇటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ జీతో ఇట్లా రావడం కానీ అనుబంధం కానీ ఎలా అనిపించింది? జీతో ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ జీ. ప్రోగ్రామ్స్ కానీ ఇలా మెగా షోస్ కానీ ఇలాంటివి ఇట్ ఫీల్స్ లైక్ గుడ్, ఆల్ ఫ్యామిలీ టుగెదర్ ఎవ్రీ టైమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో జీ తెలుగుతో జస్ట్ ఇట్స్ నాట్ ఇవాళ వస్తున్నాను కాదు, ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. షోస్ కానీ, రియాలిటీ షోస్ కానీ, దెన్ ఇంటర్వ్యూస్ కానీ, ఇలాంటి మెగా షోస్ కానీ, ఇలాంటి మెనీ వి హ్యావ్ సీన్. అండ్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు కొంచెం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఒక ఫ్యామిలీని మళ్ళీ కలుస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అలాగే అట్మాస్ఫియర్ కూడా అక్కడ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ నౌ. మధు మ్యామ్, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకవేళ అంటే జీకే గురించి ఏదైనా చెప్పాలంటే ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు? అందరికీ నమస్కారం. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్లో ఉన్నాం మేము రైట్ నౌ. శివ గారు చెప్పినట్టు దిస్ నాట్ ద ఫస్ట్ టైం. కుటుంబం అవార్డ్స్ అంటే ప్రతిసారి కుటుంబంగా మమ్మల్ని వాళ్ళలో ఒకళ్ళుగా పిలుస్తారు. అండ్ మేము కూడా అలాగే మా కుటుంబం, మా అవార్డ్స్ అనుకొని మేము ఇక్కడికి వస్తాము. సో ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్, ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ ద స్కేల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా లార్జ్ అవుతుంది. ఫస్ట్ జీ అవార్డ్స్కి ఇప్పుడు ఈ ఇయర్ జరుగుతున్న జీ అవార్డ్స్కి మ్యాగ్నిట్యూడ్లో ద వే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అన్నిట్లో లార్జర్ దాన్ లైఫ్ కనిపిస్తుంది. సో ఇలాగే అవార్డ్స్ కండక్ట్ చేయడం ఒక్కటే కాదు, జీ తెలుగు అనే ఛానల్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి, సక్సెస్ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్.